ఈరోజు మనం లాలూడికి వచ్చినాము. ఇక్కడ రవి అనే అబ్బాయికి జీబీఎస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు అనేసి మనకి చెప్పిండి వచ్చినాం అనమాట. ఇల్లు ప్రాబ్లం ఏమి అనేది వాళ్ళని అడిగి వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకుందాము. చెప్పండి ఏమైంది, ఎందుకు ఇట్లా జరిగింది అనేసి, ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి ఇట్లా అయింది, ఏమైంది అయితే ఒకసారి చెప్పండి బాబు. శుక్రవారం బస్సుకి వచ్చి పోతా అంటే చింతలచెరు బస్సుకు అనంతపూర్ కాలేజీకి బస్సుకి ఎక్కేటప్పుడు మెట్టుకు మీద కాలు పెట్టి అట్టు కూలవన్నాడు, మళ్ళీ ఇంకో కాలు పెట్టి అట్టు కూలవన్నాడు. అట్లా పైపు పట్టుకొని పైకి ఎక్కిపోయినాడు. పోయినాం ప్రైవేట్కి తీసుకపోతే ఆడ 6 లక్షలు అవుతుంది అన్నాడు. అంత డబ్బు అంటే నాతో కాదు, నేను ఏదో కూలి పోతే ఉండగా లేకపోతే ఉండగలరా, నా దగ్గర అంత శక్తి లేదు సార్ అని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోయినా. హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు రెస్పాన్స్ చేయలే. 6 రోజులున్నా కూడా ఇంజక్షన్ ఇలే. 2 రోజులు గ్లూకోజ్ బాటిల్ పెట్టినారు, 2 రోజులు టాబ్లెట్లు ఇచ్చినారు, 6 మాత్రలు రోజుకు. నా దాదాపు మాకేం వెళ్ళాం. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ చాలా ఖర్చు అవుతుంది అంటే మేము అంత పెట్టుకోలేమనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అసలు ఈ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళు ఉండండి అంటే ట్రీట్మెంట్ రెస్పాండే సరిగా ఇవ్వలేదు అంటే 3 days అయిందంట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు అసలు ఒక ట్యాబ్లెట్ ఇచ్చేది కానీ ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టడం కానీ ఏదే కానీ చేయలేదంట. మళ్ళీ వీళ్ళు పోయి ఇట్లా గ్లూకోజ్ బాటిల్ ఇట్లా ట్యాబ్లెట్స్ ఇలా ఏంది పరిస్థితి అని అడిగితే మేమైనా ఆర్ఎంపీ డాక్టర్లమా అని నిర్లక్ష్యంగా అసలు సమాధానం ఇస్తారంట. వాళ్ళకి అంత స్తోమత లేకే కదా. ఇప్పుడు స్తోమత ఉండేటోళ్ళు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి పోతుండ్రి, వాళ్ళు 6 లక్షలు కాదని 10 లక్షలైనా పెట్టుకొని చేయించుకుంటారండ్రి. వీళ్ళకి అంత స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ గవర్నమెంట్ డాక్టర్లు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. అసలు ట్రీట్మెంట్కి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్ 1,10,000 అని చెప్తే ఇంకా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు ఇంత కాస్ట్లు వేసి చెప్తా అంటే ఎక్కడికి వెళ్తారు? చేయించుకోండి లేదంటే వెళ్తారంటే వెళ్ళండి అనేసి చెప్తే ఇది సామాన్య ప్రజలు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కాదని ఇంకెక్కడికి వెళ్తారు? మీరు ఇట్లా ఇంత కాస్ట్లు చెప్తా అంటే ఇంజక్షన్లు ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని చెప్తున్నారు, అసలు మెడిసినే లేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇట్లా చెప్పడము, మీకు నిర్లక్ష్యంగా చెప్పడము వాళ్ళతో ఇదంతా కరెక్ట్ కాదు. మనకి ఎంత వీలైతే అంత మీ వంతు సహాయం మీరు చేయండి, మా వంతు సహాయం మేము చేస్తాము. మనందరం కలిసి మనకు చేతనైనంత సహాయం చేసి ఒక అబ్బాయి లైఫ్ని సేవ్ చేద్దాం. ప్రతి ఒక్కరం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.